సమ్మర్లో బాడీని రిఫ్రెషింగ్ చేసే పుదీనా షర్బత్, మింట్ లెమన్ షర్బత్ని చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మరి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. లంచ్లో కర్రీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మరి సమ్మర్ వచ్చేసింది కాబట్టి కూల్గా మనకి బాడీ రిఫ్రెషింగ్ కావాలి. ఎందుకంటే అస్తమాట అలసిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను తయారు చేయబోయే షర్బత్ మింట్ లెమన్ షర్బత్, పుదీనా షర్బత్ అండి. సూపర్గా ఉంటుంది. బాడీ రిఫ్రెషింగ్, ఇంకా తాగి కొలితే తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి అది ఎలాగో చూపించేస్తాను. వచ్చేసాను మన కిచెన్లోకి. చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని పుదీనా ఆకులు తీసుకున్నాను. ఒక కట్ట తీసుకున్న కట్టలో సగం ఆకులు ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా ఆకులను మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో మనకి ఎన్ని కావాలో, ఎంతమందికి కావాలో దాన్ని బట్టి వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కోల్డ్ వాటర్ వేసుకొని మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టి తీసుకొస్తాను నేను. పుదీనా ఆకుల్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. చూడండి, మనం పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, వాటర్ వేసుకుని అది కొంచెం ఒక జార్ తీసుకున్నాను. అదిగో జార్లో వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను ఇందులోనే నేను. మీకు కావాలితే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ సబ్జా గింజలండి. 2 గంటలు నానబెట్టుకున్నాను. 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకుంటే కనుక మరి బాడీకి రిఫ్రెషింగ్, కూలింగ్ బాగా అందుతుంది. చాలా బాగుంటుంది ఈ షర్బత్. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. నిమ్మకాయ స్లైసెస్ ఇలా కట్ చేసుకొని అవి కూడా మనం ఈ జార్లో వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. అలాగే ఒక నిమ్మ చెక్కని ఇలా పిండేసుకుందాం ఇందులోనే. అలాగే సోడా వేసుకుందామండి ఇందులో మనం. ఇంకా బాడీని కూల్ చేస్తుంది కదా, రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పాం కదా. ఇదిగో ఇలా సోడా వేసేసుకుందాం. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఇందులోనే, మనకి ఎన్ని కావాలితే అన్నీ. అలాగే పైనుంచి కొంచెం పుదీనా ఆకుల్ని ఇలా వేసుకుందాం. కొంచెం కలుపుకుందాం. ఇందులో షుగర్ వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా కలిపేసుకొని చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూపిస్తున్నాను. మరి పుదీనా షర్బత్, మింట్ లెమన్ షర్బత్ మరి ఇలా తయారు చేసుకున్నట్టయితే కనుక సూపర్గా ఉంటుంది కదా. దాహానికి దాహం అలాగే తీరుతుంది, బాడీ రిఫ్రెషింగ్ అవుతుంది. మరి ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు టేస్టింగ్ టైప్ కాబట్టి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇందులో సబ్జా వేసుకున్నాం, చాలా కూల్ చేస్తుంది బాడీకి. అలాగే నిమ్మకాయ, మింట్ వేసుకున్నాం, పుదీనా చాలా కూల్ చేస్తుంది. కాబట్టి ఇలా తయారు చేసుకోండి ఈ సమ్మర్లో. మరి కూల్గా సర్వ్ చేసేసుకోండి. మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. మింట్ లెమన్ షర్బత్, పుదీనా షర్బత్ సూపర్గా ఉంటుంది కదా. ఇందులో మనం సబ్జా గింజలు వేసుకున్నాం, అలాగే పుదీనా, షుగర్, సాల్ట్ వేసుకున్నాం, నిమ్మకాయ. మరి ఎంత టేస్టీగా ఉంటుందో మరి మీరు కూడా ఇప్పుడే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి టేస్టింగ్ టైం కూడా టేస్ట్ చేయాలి కదా మరి. చాలా బాగుంటుంది. కూర్చొని మనం అలాగా ఒక్కొక్క సిప్ ఇలాగా, అబ్బా అద్భుతం అండి. చాలా బాగుంది. ఆ సబ్జా గింజలు, మనం షుగర్ వేసుకున్నాం, లెమన్ వేసుకున్నాం, మింట్ అన్నీ తెలుస్తున్నాయి మనకి. అంత బాగుంది. మీరేగా తయారు చేసేసుకోండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.